నమస్కారం. తీర్థయాత్ర కార్యక్రమానికి స్వాగతం. జ్ఞానం, వినయం, బలం, యోగం, ధైర్యం, కార్యసాఫల్యం, చాతుర్యం, వాగ్వైభవం వీటన్నిటి సమాహారం ఆంజనేయ స్వామి మూర్తిమత్వం. అభయం, ఆనందం ఈ రెండు హనుమ అందించే వరాలు. శివుని అష్టమూర్తుల్లో ఒకడైన వాయువు ద్వారా రుద్రతేజం అంజనీదేవిలో ప్రవేశించింది. ఆమె కారణజన్మురాలైన అప్సరకాంత. ఆ తల్లి తనయునిగా హనుమ ఆవిష్కారమయ్యాడు. భక్తుడిగా పరిచయమై రామకార్యాన్ని సఫలం చేసి భగవంతునిగా పూజలు అందుకుంటున్నాడు. హనుమ ఆరాధన వల్ల సకల కార్యాలు జయప్రదమవుతాయి, తలపెట్టిన పనులన్నీ విజయవంతమవుతాయి. ఈ నేపథ్యానికి తగినట్టుగా సింధూర కార్యసిద్ధి ఆంజనేయ స్వామి పేరిట స్వామి ఆలయం విలసిల్లుతోంది. గుంటూరు జిల్లా చౌడవరంలో ఉన్న ఈ విశిష్ట ఆలయ విశేషాల్ని నేటి తీర్థయాత్రలో తిలకిద్దాం. శ్రీమద్ రామాయణ గాథకు నాయకుడు శ్రీరాముడు. ఈ సత్కథలో రాముడి తర్వాత అంతటి ఉన్నత స్థానాన్ని అందుకున్న భక్తాగ్రేసరుడు హనుమ. ఆదర్శనీయ వ్యక్తిత్వం, ఆరాధనీయ దైవత్వం, ఆంజనేయ స్వరూపం. పరిపూర్ణ వ్యక్తిత్వానికి పవనసుతుడు ప్రతీక. హనుమ అనుసరించిన, చూపిన బాట మన జీవితాలకు వెలుగుబావుట. కార్యసాధనకు మారుపేరైన ఆంజనేయుడు కార్యసిద్ధి ఆంజనేయునిగా అత్యవతారమూర్తిగా కొలువుతీరటం అరుదైన విషయం. కార్యసిద్ధి ఆంజనేయ స్వామిగా కొలువైన ఈ విలక్షణ ఆలయ ప్రవేశం చేద్దాం రండి. ఆలయ గోపురాలపై పలు దేవతామూర్తుల ప్రతిమలు నెలకొని ఉంటాయి. సింధూర వర్ణ శోభితంగా ఉండే ఈ ఆలయం సుప్రసన్నంగా, ధీర గంభీరంగా భాసిల్లుతుంది. వినాయకం సచ్చిదానందదాయకం, నాయకం వినాయకం సచ్చిదానందదాయకం. అభయానంద ప్రదాయకుడైన ఆంజనేయుని శుభదీవెనల వల్ల దుర్గమయమైన ఎలాంటి కార్యమైనా జయప్రదమవుతుంది. అలాంటి విజయప్రదాయకుడైన కార్యసిద్ధి ఆంజనేయ స్వామి గర్భాలయములో అనంత తేజోమయంగా వెలసిల్లుతాడు. గర్భాలయంలో సింధూరార్ణవంగా, ధీర వీర గంభీరంగా, సహృదయానందకరంగా, సుప్రసన్నంగా, సుమనోహరంగా కార్యసిద్ధి ఆంజనేయ స్వామి దర్శనమిస్తాడు. స్వామి తన కుడి చేతిని అభయముద్రగా ప్రదర్శిస్తుంటాడు. సజ్జన శుభంకరునిగా, దుర్జన భయంకరునిగా ప్రకటితమవుతుంటాడు. స్వామికి వెనుకవైపు ప్రత్యేక పీఠంపై శ్రీ ఆంజనేయ సహిత సీతారామ లక్ష్మణ దివ్యమూర్తులు నెలకొని ఉంటాయి. గర్భాలయంలో వేంచేసి ఉన్న స్వామి రజత నేత్రద్వయంతో, తిరునామంతో మకర తోరణయుక్తంగా గోచరమవుతాడు. ఎలాంటి కష్టతరమైన కార్యాలైనా ఈ స్వామి దర్శనం వల్ల సుగమం అవుతాయని ప్రతీతి. 2012 సంవత్సరం ఫిబ్రవరి 6వ తేదీన శ్రీ దత్త విజయానంద భారతీ స్వామివారు స్వామి విగ్రహాన్ని ప్రతిష్ఠించారు. గర్భాలయానికి ఎదురుగా స్వామి వాహనమైన ఒంటె సింధూర వర్ణశోభితంగా అలరారుతుంటుంది. ప్రతి మంగళవారం స్వామికి పవిత్ర ద్రవ్యాలతో, శుద్ధోదకం, పంచామృతాలతో అభిషేకాన్ని నిర్వహిస్తారు. జయ 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 శ్రీ హనుమా, జయ 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 ప్రభుదయ గనుమా. జయ 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 శ్రీ హనుమా, జయ 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 ప్రభుదయ గనుమా. జగదభివందన జ్యోతలు గొనుమా, జగదభివందన జ్యోతలు గొనుమా. జయ హే శ్రీమన్ హనుమా, జయ హే శ్రీమన్ హనుమా. జయ 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 శ్రీ హనుమా, జయ 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 ప్రభుదయ గనుమా.
అభిషేకానంతరం స్వామిని సర్వాలంకారయుక్తంగా తీర్చిదిద్దుతారు. వడమాల, తోమాల, పుష్పమాలికలతో స్వామి సుందర హనుమంతునిగా ప్రకటితమవుతాడు. కార్యసిద్ధి ప్రదాయకుడైన ఆంజనేయ స్వామి కార్యదక్షతకు ప్రతీక. కార్యదీక్షా దక్షతలకు మూర్తీభవించిన స్వరూపం ఆంజనేయుడు. అలాంటి అభయానంద స్వరూపుడైన అంజనానందనుడు కార్యసిద్ధి ఆంజనేయునిగా సార్థక నామధేయుడయ్యాడు. స్వామి ఆలయం పైకప్పుపై పద్మాకృతి నెలకొని ఉంటుంది. ఇది కుండలిని యోగ సాధకునిగా హనుమ ప్రత్యేకతకు నిదర్శనం. యోగశాస్త్రం ప్రకారం సుందరకాండలో హనుమంతుడు శ్రీవిద్యోపాసకుడు. కుండలిని యోగ సాధకుణ్ణి యోగశాస్త్రంలో హనుమాన్ అంటారు. హనుమ ఆకాశగమనం, సీతాన్వేషణలన్నీ కుండలిని యోగ సంయుక్త శ్రీవిద్యోపాసనగా చెబుతారు. గుంటూరు సింధూర కారిసిద్ధి ఆంజనేయ స్వామి ఆలయంలో ప్రధాన ఉపాలయంగా శ్రీ అనఘాదేవి సమేత దత్తాత్రేయ స్వామి వారి ఆలయం భాసిల్లుతోంది. స్మతృగామిగా దత్తుడు ప్రసిద్ధుడు. కేవలం స్మరణ మాత్రం చేతనే భక్తులపై అనుగ్రహాన్ని కురిపించే ఆపన్నవరదుడు దత్తాత్రేయ స్వామి. అలాంటి స్వామి సతీ సమేతంగా కొలువుదీరి భక్తులకు ఈ క్షేత్రంలో దర్శన భాగ్యాన్ని అందిస్తున్నాడు. సింధూర కార్యసిద్ధి హనుమ ఆలయ సమీపంలోనే అనఘాదేవి సమేత దత్తాత్రేయ స్వామివారి దివ్య నెలవు భాసిల్లుతోంది. స్థానక భంగిమలో అనఘాదేవి, దత్తాత్రేయ స్వామి విగ్రహాలు అలరారుతుంటాయి. సర్వాలంకృతంగా ఉండే ఈ మూర్తుల్ని దర్శించిన వారికి సకల మానసిక క్లేశాలు తొలగుతాయని ప్రతీతి. శ్రీదత్తుడు త్రిముఖాలతో ఆవును వాహనంగా చేసుకుని మునిపుంగవునిగా గోచరమవుతాడు. స్వామి వైరాగ్యమూర్తిగా తేజరిల్లుతాడు. శిష్టుల్ని సదా అనుగ్రహించి ధర్మానువర్తనాన్ని నిర్వహించడం, యోగ మార్గ పరిరక్షణమే దత్తావతార ప్రయోజనమని మార్కండేయ పురాణం చెబుతోంది. అలాంటి విశిష్ట దైవతమైన దత్తాత్రేయ స్వామి అనఘాదేవి సమేతంగా పూర్ణ కళలతో అలరారుతుంటాడు. శ్రీ దత్త జయంతి, గురు పూర్ణిమ వంటి విశేష పర్వదినాల్ని ఈ ఆలయంలో ఘనంగా నిర్వహిస్తారు. యా దేవి సర్వభూతేషు శక్తి రూపేణ సంస్థిత. సకల చరాచర జగత్తును సదా తన అధీనములో ఉంచుకుంటూ జగన్మాత సృష్టిని పాలిస్తోంది. ఆ శక్తి రూపిణే శ్రీ రాజరాజేశ్వరి. అమ్మలగన్నయమ్మ అయిన ఈ జగదీశ్వరి సింధూర కారిసిద్ధి ఆంజనేయ స్వామి ఆలయంలో సర్వలంకార శోభితంగా అల్లరారుతోంది. చింతామణి గృహాంతస్థ పంచబ్రహ్మాసనస్థిత అని జగదంబను కీర్తిస్తాం. మణిద్వీపంలో మహావైభవోపేతంగా వెలిగే ఆ అమ్మే రాజరాజేశ్వరి, శ్రీమన్నగర నాయకి. పరిపూర్ణ కళలతో సర్వాలంకార శోభితంగా అమ్మవారు అలరారుతోంది. పసుపు వర్ణ ముఖార విందంతో, నానావిధ ఆభరణాలతో, పుష్పమాలికలతో అమ్మవారు జగన్మోహనకరంగా ప్రకటితమవుతుంది. రాజరాజార్చిత రాజ్ఞి రమ్య రాజీవలోచన రంజనీ రమణీ రస్య రణత్కింకిణీ మేఖల అంటూ భక్తులు అమ్మవారి నామ రూప గుణ విశేషాల్ని ఘనంగా కీర్తిస్తారు. గుంటూరు జిల్లా చౌడేపల్లి సింధూర కారిసిద్ధి ఆంజనేయ ఆలయంలో ఓ ప్రత్యేకమైన సంప్రదాయం ఉంది. భక్తులు తమ మనసులో ఏదైనా కోరికను సంకల్పించుకుని స్వామిని శరణు వేడి పూర్ణఫలం అనగా ఎండిన కొబ్బరికాయను ముడుపుగా సమర్పించాలి. మనోభిష్టం నెరవేరిన తర్వాత ముడుపును విడుదల చేసి స్వామిని సింధూరంతో పూజించాలి. ఈ సంప్రదాయాన్ని పాటిస్తూ ఎందరో భక్తులు స్వామి కృపకు పాత్రలవుతున్నారు. కోరిన మనోభిష్టాలన్నింటినీ నెరవేర్చే ఆపన్న వరదుడు ఆంజనేయుడు. అందుకే భక్తుల సౌకర్యం కోసం పూర్ణ ఫలాన్ని ముడుపులుగా సమర్పించే సంప్రదాయం ఇక్కడ ఎప్పటినుంచో అమలులో ఉంది. ఈ పూర్ణ ఫల ముడుపుల కోసం ఇక్కడ ప్రత్యేక స్థలం కూడా ఉంది.
పూర్ణ ఫలాన్ని స్వామి సమక్షంలో ఉంచి అర్చించిన తరువాత వారి గోత్రనామాలతో పూజాధికాల్ని నిర్వహించిన తరువాత భక్తులు పూర్ణ ఫలాన్ని ముడుపుగా సమర్పిస్తారు. పూర్ణ ఫల సమర్పణ అనంతరం తమ అభీష్టాన్ని నెరవేర్చడానికి సహకరించమని స్వామిని వేడుకుంటారు. శరణు శరణు వాత జాత, శరణు శరణు రామదూత, శరణు శరణు వాత జాత, శిరము వంచి శరణమంటి వరములిచ్చి బ్రోవమంటి శిరము వంచి శరణ. సీతా శోకాన్ని పోగొట్టి సీత జాడను తెలిపి రాముణ్ణి ఆనందపరిచి తద్వారా వానరుల మైత్రి సార్థకతని నిలిపిన హనుమత్తత్వం సంకటమోచకం, శోకనాశనం, కార్యజయమని స్పష్టమవుతుంది. అందుకే స్వామిని ఆనందాంజనేయుడు, కార్యసిద్ధి ప్రదాయకుడు, ప్రసన్నాంజనేయుడు, విజయాంజనేయుడు, అభయాంజనేయుడు ఇలా పలు నామ విశేషాలతో భక్తులు ఆరాధిస్తారు. సకల కార్యాల్ని సజావుగా విజయస్ఫూర్తిగా కొనసాగింపచేసే ఆ స్వామి అనుగ్రహాన్ని సదా అర్థిద్దాం.